హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సాయి ప్రసన్నని. ఈరోజు వీడియోలో మేము హోలీ సెలబ్రేషన్స్ ఎలా చేసుకున్నాం మా ఇంట్లో అనేది ఈ వీడియోలో నేను మీకు షేర్ చేస్తున్నానండి. అంతకంటే ముందుగా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మార్నింగ్ 8 నుంచి మా పాప స్టార్ట్ చేసేసిందండి, హోలీ స్టార్ట్ చేసేసింది. ఇంకా 11 o'clock అట్లా మా అక్క వాళ్ళు వచ్చారు అనుకోకుండా, అన్ఎక్స్పెక్టెడ్గా. అసలు వాళ్ళు వస్తారన్న సంగతి కూడా మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో వాళ్ళు వచ్చేసారు హోలీ సెలబ్రేట్ చేసుకుందామని. మా అక్కను మా అన్నయ్య అండి, అంటే మా పెద్దమ్మ వాళ్ళ పాప బాబు. సో ఇక వాళ్ళు వచ్చి ఫుల్గా ఎంజాయ్ చేసామండి. అసలు ఎప్పుడు ఇలా సెలబ్రేట్ చేసుకోలేదండి మేము హోలీ అయితే. లాస్ట్ ఇయర్ అయితే వాటర్ గన్ అది ఇచ్చాము ఆడుకున్నా అన్న అని చెప్పి, అంతే. అంటే మా చిన్న పాపకైతే ఇదే ఫస్ట్ అండి. అంటే లాస్ట్ ఇయర్ మరి చిన్న పాప అండి, 6-7 months ఉంటాయేమో మా బేబీకి, అంతేను మా చిన్న పాపకి. సో ఇయర్ అయితే అన్నీ తెలుస్తున్నాయి దానికి. అందులో బాగా అలవాటు అండి మా అక్క అయితేను. ఇద్దరు పిల్లలకి బాగా అలవాటు. అప్పుడు చిన్నదంటే చిన్నది కాబట్టి ఫస్ట్లో వెళ్ళేది కాదు, ఇప్పుడు బాగా అలవాటు అయిపోయింది. అండ్ మా అన్నయ్య కూడా అలవాటేను పాపకి. ఇంకా మాలికకి అయితే ఫుల్ ఆనందం అండి అసలు. అంటే దానికి అలా రంగులు అవి పూయటం అలా పిల్లలకి అలా ఇష్టం కదండి. సో నేను పెద్దగా అలో చేయనివ్వలేదు. లాస్ట్ ఇయర్ అయితే చిన్న పాప కదా అని చెప్పి, సో ఇయర్ అయితే లేదమ్మా ప్లీజ్ అమ్మ నేను ఆడుకుంటానమ్మా అంటే, సరే ఇంకా పిల్లలు పూసుకున్నా ఏం కాదని చెప్పి ఆర్గానిక్ కలర్స్ అయితే తెప్పించానండి. సో కిడ్స్కి అని చెప్తే వాళ్ళు ఇచ్చారండి. ఏం కాదండి ఇది పూసుకున్నా కూడా బాడీకి అని చెప్పారు. సో ఇంకా అందుకని బాగా ఫుల్ ఎంజాయ్ చేసుకుంటుంది. అదైతే చూసారు ఆ ఫేస్లో ఎంత ఆనందమో. ఇంకా మా అక్క వాళ్ళకి అన్నయ్యకి అది పూసేసింది. ఇంకా మా చిన్నదానికి అయితే ఎంత ఆనందం, దానికి కూడా చిన్నగా పూసుకుంది, అది కూడా లైట్గా జస్ట్. ఇంకా మా అక్క అయితే నాకు హోలీ పూస్తుందండి, హోలీ రంగులు. సరే ఫస్ట్ అయితే బొట్టు పెట్టుకుంటాం కదండి హోలీ పూసుకునేటప్పుడు. సో నేను కూడా మా అక్కకి అలా పెట్టాను. ఇంకా పెట్టగానే ఇంకా మా ఇద్దరం కూడా రంగులు అవి పూసేసుకున్నాము ఫేస్కి, హ్యాండ్స్కి. మాలేకి అయితే ఫుల్ ఎంజాయ్ చేసేసింది. ఫేస్లో మీకు ఆనందం తెలుస్తుంది కదా, చాలా ఎంజాయ్ చేసింది. లాస్ట్ ఇయర్ అంటే వద్దు వద్దు అని చెప్పి ఆపేసాను. ఇంక ఇయర్ నేను ఆపలేకపోయానండి. అంటే ఆల్మోస్ట్ వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ఆడుకుంటున్నారు, అమ్మ నేను కూడా కలర్స్ అవి తెచ్చుకొని ఆడుకుంటానమ్మా అంది. సరే నాన్న ఆడుకుందులే అని చెప్పి ఆర్గానిక్ కలర్స్ అయితే తెప్పించాము. సో ఇంకా నేను మా అక్కకి, మా అక్క నాకు రంగులు అవి పూసుకుంటున్నాము ఇద్దరం. ఇంకా అలీకి కూడా అమ్మ నేను పూస్తానమ్మా అనంది. మా చిన్నుకైతే ఏం తెలియట్లేదండి, దానికి ఇదే కదా ఫస్ట్ టైము. ఏంటో ఆనందం, ఏంటో కలర్స్ పూసుకుంటున్నారు, నేను పూసుకోవాలి, ఏంటో చేసేస్తున్నారు వీళ్ళు, నా చేత చేయనివ్వట్లేదు, నాకు పూయట్లేదు అని చెప్పి పాప ఫస్ట్ ఇదైంది. కానీ తర్వాత అది కూడా ఎంజాయ్ చేస్తుంది. కూడా ఫుల్ ఎంజాయ్ చేశానండి. ఇదే ఫస్ట్ టైం అండి నేను ఇలా సెలబ్రేట్ చేసుకోవడం. అంటే ఏదో పిల్లలతో అయితే చేసేవాళ్ళం కానీ కాలేజ్ డేస్లో అలా పూసుకునే వాళ్ళం. ఇంకా మ్యారేజ్ తర్వాత అయితే ఇదేనండి. అంటే మా హస్బెండ్కి కూడా పెద్ద ఇంట్రెస్ట్ ఉండదండి హోలీ సెలబ్రేషన్స్ వాటి దాని గురించి పెద్ద ఏం ఇంట్రెస్ట్ ఉండదు. సో ఇయర్ అక్క వాళ్ళు వచ్చారు కదా, వాళ్ళు అనుకోకుండా వచ్చారు. అక్కకు కూడా ఆఫీస్ హాలిడే ఇచ్చారు. మా హస్బెండ్ అయితే ఆఫీస్ ఉందని చెప్పి వెళ్ళిపోయారండి. వాళ్ళకి హాలిడే అయితే ఇవ్వలేదు మా హస్బెండ్ వాళ్ళకి. ఇంకా అన్నయ్య అలీకి కూడా పూస్తున్నారనమాట. సో ఇది తెలుసు కదండి, ఫేస్ అంతా పూసేస్తారు. హ్యాండ్స్కి అయితే ఒక 2 days వరకు పోదండి, ఫేస్కి అయితే కనుక పోతుంది గట్టిగా రఫ్ చేస్తే కనుక. ఇంకా అక్కకి నాకు పూసేశారు. అన్నయ్య అయితే అక్క నాకు పూసేసింది. ఇద్దరిని చూడండి ఎలా ఉన్నాం, అసలు ఫేస్లో అసలు గుర్తుపట్టలేకుండా ఉన్నాం మేమైతే. ఇంకా మా అలీకి అయితే వేరే కలర్ తీసుకుంది, పింక్లో గ్రీన్ యాడ్ చేసేటప్పటికి ఆ కలర్ వచ్చిందండి, బ్లూ షేడ్ వచ్చింది. ఇంకా అలీకి వాళ్ళ ఫ్రెండ్ కూడా వచ్చింది, మా పక్కన ఫ్లాట్లోనే ఉంటుందండి, ఫ్రూటీ తన పేరు. సేమ్ స్కూల్ అండి, ఇద్దరు సేమ్ క్లాస్. ఇంకా అలీకే మనం కూడా ఆడుకుందామని వచ్చింది తను. సో తనకు పూసేసింది అలీకే, తను దీనికి ఇద్దరు అలా పూసుకున్నారు. లైట్గా పూసే మళ్ళీ మా మమ్మీ అరుస్తుంది అని చెప్తున్నది. ఇంకా అందుకని లైట్గా పూసింది, ఇది కూడా లైట్గా పూసింది దానికి. ఇంక ఇద్దరు కాసేపు ఆడుకున్నారు అట్లా హోలీ రంగులతో. తర్వాత మళ్ళీ అవుట్ సైడ్కి వెళ్ళి కూడా ఆడుకున్నారండి వాటర్తో. ఇంకొక ఫ్రెండ్ కూడా వచ్చింది, తను బయటకు వెళ్ళింది. సో ఇంకా ముగ్గురు కలిసి ఆడుకున్నారు. తర్వాత వాటరింగ్ అది చేసేసుకొని మొహం మీదంతా వాటర్ అది కొట్టేసుకొని చూసారా ఎలా అయిపోయారు అసలు. వాళ్ళ ఇంటి దగ్గర అనమాట, చెప్పండి కదండి మా పక్కన ఫ్లాట్ అని చెప్పి. ఇంకా ఫుల్ కలర్స్ అవి పూసేసుకొని మొత్తం ఇంట్లో కలర్స్ కూడా అన్నీ తీసుకెళ్ళిపోయింది అలేఖ్య. అమ్మ మేము ఆడుకుంటామమ్మా అని చెప్పి. సరే చూస్తున్నారు కదా అలా సెలబ్రేట్ చేసుకున్నాము.
మా పిల్లలైతే సూపర్గా ఎంజాయ్ చేశారండి. అసలు చిన్ను అయితే చాలా బాగా ఎంజాయ్ చేసింది. అది ఇంత బాగా ఎంజాయ్ చేస్తుందని నేను అసలు అనుకోలేదు. అలీకి కూడా ఫుల్ హ్యాపీగా ఉందండి. నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది. బిఫోర్ మ్యారేజ్ అయితే చేశానండి, కాలేజ్లో సెలబ్రేట్ చేసుకున్నాం, కానీ ఆఫ్టర్ మ్యారేజ్ అయితే ఇదేనండి ఫస్ట్ టైము. నాకు కూడా చాలా హ్యాపీగా అనిపించింది. మనం అనుకోకుండానే ఇలా సెలబ్రేషన్స్ ఇలా జరిగితే చాలా బాగుంటుంది కదండి. సో ఇంకా లాస్ట్లో హ్యాపీ హోలీ అని చెప్పుకొని చిన్న పిక్స్ అయితే దిగామండి. సో అవి నేను మీకు షేర్ చేస్తున్నాను. మేమైతే ఇలా చాలా హ్యాపీగా ఎంజాయ్గా సెలబ్రేట్ చేసుకున్నాము. మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ బాక్స్లో తెలియజేయండి. అలాగే నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.